కర్నూలు జిల్లా పత్తికొండ 4 స్తంభాల కూడలి ఆవరణంలో జై భీమ్ యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆవుల సోమన్న ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొండ శాసనసభ్యులు హాజరయ్యారు. అలాగే మాజీ శాలివాహన చైర్మన్ తుంగలి నాగేంద్ర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకటరాముడు, హెల్ప్ సొసైటీ ప్రెసిడెంట్ క్రాంతి నాయుడు, యువ స్పందన సొసైటీ కమిటీ సభ్యులు లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై భీమ్ యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆవుల సోమన్న మాట్లాడుతూ జై భీమ్ అనే సంస్థను రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని వర్గాల వ్యక్తులకు వారికి రావాల్సినటువంటి హక్కులను కాపాడేందుకు, అలాగే జై భీమ్ అనే సంస్థ ఒక మతానికో కులానికో పరిమితం కాదు. జై భీమ్ అనేది ఒక నినాదం మాత్రమే. అలాగే నిరుద్యోగ యువతి యువకులకు అన్యాయం జరగకుండా పోరాడేందుకు, అంబేద్కర్ ఆశయ సాధన కోసం సమాజంలో ఎటువంటి అన్యాయానికి తావు లేకుండా చేయడానికి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండి వారికి న్యాయం చేసేంత వరకు కూడా పోరాడడానికి, ఉద్యమం చేయడానికి సంస్థను స్థాపించడం జరిగిందని అన్నారు. ప్రజలకైతేమి పేదలకైతేమి ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందిస్తూ మరి అనుగబడి తొక్కిపోయిన కొన్ని కులాలని కూడా రిప్రజెంట్ చేస్తూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి కూడా మంచిగా తల పై ఎత్తుకొని మాట్లాడే ఒక స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి మరి మీ అందరూ కూడా పాలిటిక్స్ స్ట్రీట్ పాలిటిక్స్లో కూడా రావాలని మీరందరూ వచ్చి కూడా అది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే